వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. ఈరోజు పర్సంటేజ్లో క్వశ్చన్ నెంబర్ 61 నుంచి చెప్పుకుందాం. బాగా వినండి ఫ్రెండ్స్. డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ 30% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎగ్స్ 3 eggs less ఆర్ అవైలబుల్ ఫర్ ₹7.80. ద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్స్ ఫర్ డజన్ ఈజ్ అన్నాడు. ఎక్సలెంట్. చూడండి, 30% పెంచడం వల్ల ఏమైనాయి? 3 eggs తక్కువ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 3 eggs తక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు అడిగిందండి ఎన్ని గుడ్లు, డజన్కి ఎన్ని అన్నాడు. డజన్ అయితే ఎంత పడుతుంది అన్నాడు. బాగా వినండి. 7.80లో 30% అంటే ఇది మనం ఏం చేస్తాం? 0 కొట్టేస్తాం. నేను ఇది మల్టిప్లై చేస్తున్నాను. 23.4/10 అంటే ఎంత? 2.34. 2.34 రూపీస్. 2.34 రూపీస్ వచ్చి 3 eggs అయితే డజన్ కావాలా? 12 eggs. చూడండి, 3 ones 3 fours. 2.34 into 4. 2.34 into 4 16. 4 మూడుల 12, 13, 4 2 8, 1 9. 9.36 rupees. 9.36 rupees is right answer. Next question. If the price of sugar is decreased by 10%, one can buy 6.2 kg more sugar for 837 rupees. Find the final rate of sugar rupees per kg. ఎక్సలెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది బాగా వినండి. ఏం లేదు, షుగర్ యొక్క ధర తగ్గడం వల్ల 10% అంటే ఎంత? ఫస్ట్ 100 ఉండేది అనుకుందాం ప్రైజ్. ఇప్పుడు 10% తగ్గింది, 90 అయింది అంటే 10% తగ్గింది, 10 రూపాయలు తగ్గిందని. 10% అంటే 10 రూపాయలు తగ్గిందని. ప్రైజ్ ఇదైతే కన్సంప్షన్ ఏమవుతుంది? రివర్స్. కన్సంప్షన్ ఏమవుతుంది? రివర్స్. ఓకే, 9 ఉండేది 10 అయింది అంటే ఎంత పెరిగింది? ఒకటి వచ్చి 6.2 kg, ఒకటి వచ్చి 6.2 kg, ఒకటి వచ్చి 6.2 kg. అయితే ఫస్ట్ ఎన్ని వచ్చాయి? 9 into 6.2. ఇప్పుడు ప్రస్తుతానికి 10 into 6.2 అంటే ఎంత? 62 kg. ఇప్పుడు 62 kg వచ్చాయి. మునుపట్లో 55.8 kg వచ్చాయి. ఇది మల్టిప్లై చేయండి, వస్తుంది. చూడండి, అడిగిందంటే ఫైనల్ రేట్ అన్నాడు. ఫైనల్ రేట్ అంటే 62 kg వచ్చాయి 837 రూపీస్కి. 62 kg వచ్చాయి. సార్ పొట్టివేతలు రావు సార్ అంటే దేంతో పోతాయి? 31తో పోద్ది. 31 2ల 62, 81 2ల 62, 83లో 62 తీస్తే ఓకే 217 ఉంటుంది. 31 7ల అంటే 27/2 అంటే ఎంత? ఇప్పుడు 13.5 రూపీస్ పర్ కేజీ. 13.5 రూపీస్ పర్ కేజీ. 13.5 రూపీస్ పర్ కేజీ. నెక్స్ట్ క్వశ్చన్. If the price of sugar increased by 25%, then a person can buy 20 kg less by spending 400 rupees. Find the original rate of sugar rupees per kg. చక్కెర ధర 20% పెరగడం వల్ల హరి అనే వ్యక్తి 400 రూపాయలకు గాను 20 రూపాయలు తక్కువ వచ్చాయి. అయితే పెరగక ముందు చక్కెర ధర అంత సింపుల్ అండి. మళ్ళీ చూడండి, 25% అంటే ఎంత? 1/4 ఇలాగైనా రాసుకోవచ్చు. లేదా మీరు 100 అనుకోండి, ఇనిషియల్ 25% పెరిగిందంటే 125. ఇదేంటిది? ప్రైజ్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ ఏమవుతుంది? రివర్స్. 25 4 కొట్టేయండి, ఇబ్బంది లేదు. ఇది చూడండి ఎంత తగ్గింది. ఇక్కడ 1 తగ్గింది కానీ 20 kg. ఒకటి వచ్చి 20 kg అయితే 5 వచ్చి 5 20 100, 4 20 80. ఫస్ట్ ఏమో 100 kg వచ్చేటివి, రెండోసారి 80 kg వచ్చేటివి. 400 రూపాయలకి ఫస్ట్ 100 kg వస్తే 4 రూపీస్ పర్ కేజీ. 400 రూపాయలకి 80 kg వస్తే 5 రూపీస్ పర్ కేజీ.
పెరగక ముందు చక్కెర ధర ఎంత అన్నాడు? పెరగక ముందు చక్కెర ధర 4 రూపీస్. పెరగక ముందు చక్కెర ధర 4 రూపీస్. చాలా ఈజీ అండి, యూనిక్ కాన్సెప్ట్ ఇది. చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దీన్ని మళ్ళీ మళ్ళీ చూడండి. Reduction in the price of apple enables a person to purchase 3 apples for 1 rupee. 3 ఆపిల్లు 1 రూపాయికే కొనాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 1.25 అంటే 1.25 రూపాయలు కొనడం బదులు 1 రూపాయి కొన్నాడు. ఎందుకంటే ప్రైస్ తగ్గింది. బాగానండి, 3 ఆపిల్లు ఉన్నాయి, 1 రూపాయి 25 పైసలు కొనాల్సింది. కానీ తగ్గడం వల్ల ధర తగ్గితే ఏమవుతుంది? తక్కువకి వస్తుంది, 1 రూపాయికి వచ్చాయి. ఇక్కడ ఆపిల్ సేమ్ కదా, సేమ్ క్వాంటిటీ కదా. అంటే ఇది ఎంత తగ్గింది? ఇక్కడ 25 పైసలు తగ్గింది. ఎంత తగ్గింది? 25 పైసలు తగ్గింది. తగ్గిందంటే పెద్ద నెంబర్ వేయాలా లేదా? 1.25 × 100. చూడండి, పావలా 1, పావలా 5, 5 1, 5 20. 20% రైట్ ఆన్సర్. మనం ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకోవాలి. 3 3 సేమ్ అయితే ఇంకేదైనా చేయొచ్చు. రిడక్షన్ అనేది తగ్గింపు. ఎంత తగ్గింది? పెద్ద నెంబర్ చిన్న నెంబర్ అయింది. అంటే 1.25 1 అయిందంటే 0.25 తగ్గింది. 0.25 / 1.25 × 100. ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్. Reduction in the price of mango enables a person to purchase 4 mangoes for 6 rupees instead of 3 mangoes for 8 rupees. 3 మ్యాంగోలు 8 రూపాయలు కొనాల్సింది. ధర తగ్గడం వల్ల 4 మ్యాంగోలు 6 రూపాయలు కొన్నాడు. అయితే రిడక్షన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ మ్యాంగోస్ అన్నాడు. ఎక్సలెంట్. చూడండి, 3 రూపాయలకి 3 మ్యాంగోస్, 3 మ్యాంగోస్ 8 రూపీస్ కొనాలి. అలాంటిది 4 మ్యాంగోస్ ఎమ్ అని రాస్తున్నాను. 4 మ్యాంగోస్ 6 రూపీస్ కొన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఇంత ముందు కేసులో ఆర్టికల్స్ అంటే సంఖ్య సమానం కాదు. ఇక్కడ సంఖ్య సమానం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, 3 ఇది 4 ఇది 3, ఇది 4తో మల్టిప్లై చేసాం, ఇది 3తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు చూడండి, 12 ఈక్వల్ అయిపోయింది. 12 మ్యాంగోస్ వచ్చి ఎంత? 32 రూపాయలు. 12 మ్యాంగోస్ 32 రూపాయలు కొనాలి నువ్వు యాక్చువల్గా అయితే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 12 మ్యాంగోస్ 18 రూపాయలు కొంటున్నావు. ఎంత కొంటున్నావు? 18 రూపాయలు కొంటున్నావు. ఎంత తగ్గిందమ్మా నీకు? ఎంత తగ్గింది? 14 రూపాయలు తగ్గింది. 32లో × 100. చూడండి, 2 7 2 16 4 4 4 25 25 175 175/4 175/4 4తో కొట్టేయండి. 4 4 16 1 5 ఉంటుంది. 4 3 12 43.75%. 43.75%. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్. సింపుల్. ముందు ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది. బాగానండి. ఎక్సలెంట్ క్వశ్చన్. In an examination, there are total 150 questions. In the first section, out of 75 questions, a student got 64% marks. Then how much percent he has to score second section so that overall he score 70% marks. Overall he score 70% marks. బాగా వినండి, మీకు బేసిక్ మెథడ్ చెప్తాను, కన్వెన్షనల్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. బాగా వినండి. In an examination, there are 150 questions. మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 150 ఉన్నాయి. In the first section, out of 75, ఫస్ట్ సెక్షన్లో 75లో 64% మార్క్స్ వచ్చాయి. 75లో 64% అంటే ఎన్ని మార్కులు? 25 3 25 4 25 అంటే 25 4 1 4 16 అంటే 48 మార్క్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 48 మార్క్స్ వచ్చాయి. మొత్తం ఎంత రావాలి? ఇది ఫస్ట్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్లో 48 మార్క్స్ వచ్చాయి. ఇది సెకండ్ ఇయర్. ఓవరాల్గా ఎంత రావాలి? 70%. ఓవరాల్గా 70% రావాలి. 150లో 70% అంటే 150లో 70% అంటే 105. 15 ఏళ్ళ అంతా 105. 105లో 48 తీస్తే 105లో 48 తీస్తే సింపుల్. 105లో 48 చేయండి, 7. ఓకేనా?
5 57 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ ఎన్ని 75కి ఇంటూ 100 25 4 25 3 3 1 3 19 19 4 ఎంత 76 19 4 ఎంత 76 76%. 76%. కానీ ఇలాగా ఎగ్జామ్లో చేస్తే ఎంత టైం తీసుకోకూడదు కదా, చాలా స్పీడ్గా చేయాలి. సో దట్ మనం ఏం చేస్తాం, దీన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్గా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ రాస్తాను, సారీ ఈ ప్లేస్ సరిపోద్ది, ఇక్కడ రాస్తాను నేను. మెథడ్ 2 బాగా వినండి, జనరల్గా న్యాచురల్గా మాట్లాడదాం. బస్సులో 150 మంది ఉన్నారనుకో, మామూలుగా ఒక 150 మంది ప్రయాణించాలి. ఫస్ట్ ఏం చేశారు, 75 మంది ప్రయాణించారు బస్సులో. ఎన్ని మార్కులు వచ్చాయి, 64% వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చాయి, 64% వచ్చాయి. అంటే కండక్టర్ ఏం చేశాడు, మొత్తం 150 మంది వెళ్ళాలమ్మా. ఫస్ట్ బస్సులో ఎన్ని మంది వెళ్ళారు, 64 మంది వెళ్ళారు. కానీ మొత్తం ఎంత వెళ్ళాలి, ఇది 75 సీట్ కెపాసిటీ, ఇది 75 సీట్ కెపాసిటీ. సీట్ కెపాసిటీ సేమ్. వీళ్ళు ఎంత 64 మంది వెళ్ళిపోయారు ఫస్ట్ బస్సులో. మొత్తం మీద ఎంత వెళ్ళాలి, 70% వెళ్ళాలి. మొత్తం మీద ఎంత వెళ్ళాలి, 70 మంది వెళ్ళాలి. అంటే టికెట్ ఎంత 70 రూపాయలు అనుకో. టికెట్ ఎంత 70 రూపాయలు అనుకో. ఒక వ్యక్తి ఉన్నాడు, 64 రూపాయలు తీసుకొని ఎక్కాడు బస్సు. 70 రూపాయలు కట్టాలి కదా. కండక్టర్ ఏం చేస్తున్నాడు, దిగిపో 70 రూపాయలు కరెక్ట్, 70 రూపాయలు పడింది ఇప్పుడు బస్ పేరు, నువ్వేం 64 రూపాయలు తెస్తున్నావు, బస్ దిగు అంటున్నాడు. అప్పుడు నేను ఎక్కి సార్ నమస్తే సార్ అన్నాను. ఎవరు ఆ మనిషి దిగుతున్న వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. సార్ నమస్తే సార్ అన్నాడు. అంటే నేను అప్పుడు ఏం చేయాలి, అతనికి నేను బస్ ఛార్జ్ ఇవ్వాలి. ఎలాగా, నాది అతనిది ఒకే ఊరు కాబట్టి. నాది అతనిది ఒకే ఊరు అవుతే నేను 70 రూపాయలు పెట్టుకుని వెళ్ళాలి, అతను 70 రూపాయలు పెట్టుకుని వెళ్ళాలి. అతను 70 రూపాయలు పెట్టాలంటే అతనికి ఎంత తక్కువ వచ్చింది, ఇప్పుడు అతనికి ఎంత తక్కువ వచ్చింది, 6 రూపాయలు తక్కువ వచ్చింది. అతనికి ఎంత తక్కువ వచ్చింది, 6 రూపాయలు తక్కువ వచ్చింది. అతనికి 6 రూపాయలు తక్కువ వస్తే నేను 6 రూపాయలు ఇవ్వాలా, 6 రూపాయలు ఇవ్వాలి, మరి నేను వెళ్ళాలి. 6 రూపాయలు ఇవ్వాలి, నేను వెళ్ళాలి. అంటే మొత్తం ఎంత, 70 + 6 76 కదా, 76%. అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని క్లీన్గా. రైట్, చూడండి, మొత్తం 150 ఉన్నాయి. 150లో ఫస్ట్ సీట్ కెపాసిటీ బస్సులో 75 ఉంటుంది, తర్వాత 75 ఉంటుంది. పర్సన్లో ఒక 64 మంది వెళ్ళారనుకో. ఫస్ట్ 64 మంది వెళ్ళారనుకో. రెండో బస్సులో ఎంతమంది వెళ్ళాలి, కానీ ఓవరాల్గా ఎంత రావాలి, 70 రావాలి. ఓవరాల్గా ఎంత రావాలి, 70 రావాలి. అంటే దీంట్లో 70 అంతే, మొత్తం 140 మంది రావాలి. మొత్తం ఎంతమంది రావాలి, 140 మంది రావాలి. అలాగనుకోండి. అంటే ఇక్కడ ఈ రెండు సమానం, బస్ సీట్ కెపాసిటీ సేమ్. ఇప్పుడు ఇక్కడ 6 రూపాయలు తక్కువ, ఇక్కడ 6 రూపాయలు తక్కువ, 6 మంది తక్కువ. ఇక్కడ 6 మంది ఎక్కువ అవ్వాలి. 6 మంది ఎక్కువ అవ్వాలి. ఎక్కువైతేనే ఈ 6 ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ 6 ఇక్కడ ఇచ్చేస్తాం మనకు ఏమవుతుంది, 70 అవుతుంది. ఓవరాల్గా 70 వస్తుంది. ఈ 70 ఓవరాల్గా 70. అర్థమైందా లేదా, ఎక్సలెంట్ అన్నమాట. లేదు, కండక్టర్ విషయం కూడా చూసుకో. కండక్టర్ ఏమంటాడు, మీ ఊరికి వెళ్ళాలంటే 70 రూపాయలు అంటాడు, మీరు 64 రూపాయలు తీసుకెళ్ళాడు. అంటే వచ్చే వ్యక్తి, మీకు తెలిసిన వ్యక్తి 6 రూపాయలు ఇచ్చి ప్లస్ అతను 70 ఇస్తాడు. ఓకేనా, ఇది అండర్స్టాండింగ్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్. In an examination, there are 300 questions. In the first section, out of 175 questions, a student got 69 marks. Then, how much percent he has to score remaining questions so that he will score 74 marks? మొత్తం మీద 74% రావాలంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేసు మారింది. 300, ఇప్పుడు 300 300 ప్రశ్నలు కలవు. మొదటి దాంట్లో ఎంత, 175. మొదటి దాంట్లో 175. ఇంకెన్ని మిగిలినాయి, ఇప్పుడు 300లో 175 తీస్తే 125 మిగిలాయి. ఎన్ని మిగిలాయి, 125 మిగిలాయి.
ఎంత మిగిలింది? 125 మిగిలింది. ఇప్పుడు కొట్టేశాను. 25 5ల 25 7ల 25 5ల కొట్టేశాను. ఇప్పుడు ఏమన్నాను? ఇక్కడ 69% మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 69% మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఎంత రావాలి? కానీ ఓవరాల్గా ఎంత రావాలి? 74% రావాలి. ఓవరాల్గా ఎంత రావాలి? 74% రావాలి. ఇంతకుముందు ఇక్కడ బస్సు సీట్ కెపాసిటీ సేమ్ కాబట్టి 6 తక్కువైతే 6 కలిపేసాం డైరెక్ట్గా. 6 తక్కువైతే 6 కలిపేసాం. ఇక్కడ అలా కాదు. చూడండి, బస్సులో 7 మంది వచ్చారు. ఒక్కొక్కరు 69 రూపాయలు తెచ్చుకున్నారు. బస్సులో మా ఊరోళ్ళు 7 మంది వచ్చారు. కానీ మా ఊరికి వెళ్ళడానికి ఛార్జీ ఎంత? 74 రూపాయలు. మా ఊరికి వెళ్ళడానికి ఛార్జీ ఎంత? 74 రూపాయలు. కానీ 7 మంది వచ్చారు, 69 రూపాయలు తెచ్చుకున్నారు. ఒక్కొక్కటి 69 రూపాయలు తెచ్చుకున్నాడు. అంటే ఒక్కొక్కడికి ఎంత తక్కువ? 5 రూపాయలు తక్కువ. ఒక్కొక్కడికి ఎంత తక్కువ? 5 రూపాయలు తక్కువ. 7 మందికి 7 5ల 35, 7 5ల 35 రూపాయలు. 35 రూపాయలు తక్కువ. అది ఎవరు కట్టాలి? మరలా మా ఊరిలో ఒక 5 మంది వచ్చారు. ఈ 5 మంది కట్టాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలి ప్లస్ మా లాస్ ఆఫ్ పే కట్టాలి. మాది 35 రూపాయలు, వాళ్ళు కట్టాలి. అప్పుడు ఏమవుద్ది? ఒక్కొక్కడికి ఎంత పడుతుంది ఎక్స్ట్రా? 7 రూపాయలు పడుతుంది. ఒక్కొక్కడికి ఎంత పడుతుంది ఎక్స్ట్రా? 7 రూపాయలు. దేని మీద? 74 మీద. 74 + 7, 74 + 7 81%. అర్థమైంది అనుకుంటాను. సింపుల్సిటీగా చూడండి. ఒక బస్సు ఎక్కాం, 7 మంది జనాభా ఉన్నారు. ఛార్జీ బస్ కండక్టర్ ఏం చెప్పాడు? ఛార్జీ పెరిగిందమ్మా, 74 రూపాయలు మీ ఊరికి అన్నాడు. 69 రూపాయలు తెచ్చారు వీళ్ళు. 69 రూపాయలు అనేసి 69 తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దిగేస్తున్నారు. దిగండి మీరు, మరి 5 రూపాయలు తక్కువ అంటే 35 రూపాయలు తక్కువ, ఎవరు ఇస్తారు 35 రూపాయలు అనేసి. అక్కడ మా ఊరోళ్ళు మళ్ళీ 5 మంది ఎక్కారు. ఎక్కి వాళ్ళు 74 రూపాయలు కట్టుకోవాలా, ప్లస్ ఈ 35 రూపాయలు కట్టుకోవాలా. 35 రూపాయలు 5 మంది కట్టుకోవడం అంటే ఒకరికి ఎంత పడుతుంది ఎక్స్ట్రా? 7 రూపాయలు పడుతుంది. అదే యావరేజ్ 74 + 7 81. సింపుల్ కదా, నోటితో మాట్లాడవచ్చు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకేనా? The price of sugar increases by 16.66 and consumption of increases by 16.66. ఇది 16, ఇది 66. Then what is the change in expenditure of sugar? Excellent question. Price. Expenditure is equal to price into consumption. ప్రైస్ పెరిగితే ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు? పంచదార ధర పెంచడం వల్ల దానితో పాటు వినియోగం కూడా పెరిగింది. ఖర్చులో మార్పు శాతం ఎంత అన్నాడు. ఎంత పెరిగింది? 16.66%. అంటే 1/6. 6 ఉండేది 7 అయింది. ఇదేంటిది? ప్రైస్. కన్సప్షన్ అంటే ఏంటి? 66.66%. 66.66% అంటే 2/3 ప్లస్ పెరిగింది. 3 ఉండేది ఏమైంది? 5 అయింది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఖర్చు 18 35 18 ఉండేది 35 అయింది. ఎంత పెరిగింది? ఎగ్జాంపుల్ 17 పెరిగింది. ఎంత పెరిగింది? 17 పెరిగింది by 18 × 100. అంతేనా? అప్రాక్సిమేట్గా 90% అనమాట. ఇక్కడ ఆప్షన్లో లేదు. నన్ ఆఫ్ దిస్. అంతే కదా, 18 రూపీస్ ఉండేది 35 అయింది. ఇది లెక్క. అంటే ఏంటి? ఇక్కడ ప్రైస్ పెరిగితే యాక్చువల్గా కన్సంప్షన్ తగ్గాల. కానీ ఇక్కడ క్వశ్చన్ 2 పెరిగిందన్నాడు. 2 పెరిగితే ఇంకా భారీగా పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చేసుకోండి ఇది. లేకపోతే మీకు వాల్యూ కావాలంటే చూడండి, 18 - 1/18 100% మైనస్ అప్రాక్సిమేట్లీ 5% అంటే 95% ఆప్షన్లో ఉంటుంది.
Very good. A student multiplied a number 3 by 5 instead of 5 by 3. 3 by 5 instead of 5 by 3. 5 by 3తో మల్టిప్లై చేయడం బదులు రైట్ నెంబర్ ఇది రాంగ్ చేశాడు. ఏం చేశాడు? రాంగ్ 3 by 5 చేశాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్? ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 5, ఇక్కడ 3 ఉంది. 5, 3 అంటే 15. 15 అనుకోండి నంబరు. 15 అనుకోండి నంబరు. అప్పుడు ఏమవుతుంది? 25 రాయిపోయి ఎన్ని రాశాడు? 9 రాశాడు. ఎంత తక్కువ రాశాడు? 16 తక్కువ రాశాడు. 25లో ఇంటూ 100 అంతే కదా. 21 24 64%. రైట్ నెంబర్ది కింద వేయాలి, రైట్. ఎందుకంటే తప్పు రాశాడు కదా. ఇంటూ డిఫరెన్స్ ఇంటూ 100. ఇది ఫ్రెండ్స్ excellent question. The price of commodity is first increased by R%, then decreased by R%. If a new price is ₹1, find the original price. కమోడిటీ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఫస్ట్ R% ఇంక్రీజ్ అయిందంట. R% ఇంక్రీజ్ అయిందంట. ఇంక్రీజ్ చేద్దాం. 100 ఉందనుకో, దాంట్లో R% ఇంక్రీజ్ అయితే అంతే కదా. 20% ఇంక్రీజ్ అయిందంటే 120 అని రాస్తారా లేదా? అలాగే 100 + 6. తర్వాత డిక్రీజ్ అయింది, 100 - 6 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ₹1 అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 × 100 అంతా 10,000, 10,000 బై ఇది A + B A - B, A + B A - B A² - B² అంటే 10,000 minus R². This is right answer. 10,000 by 10,000 minus R². Option D is right answer. Okay friends, ఇది question number 70. ఇప్పుడు question number 71 చూద్దాం. In an election between two candidates A and B, 20% voters did not participate in voting. 12.5% votes declared invalid. 12.5% votes declared invalid. And the winner got 70% of total valid votes and won by 5,600 votes. Find the total number of voters in voting list. ఏం లేదు ఫ్రెండ్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎలక్షన్ పోటీల్లో 20% మంది హాజరు కాలేదు, 12.5% ఓట్లు చల్లలేదు. చెల్లిన ఓట్లలో గెలిచిన వ్యక్తికి 70% ఓట్లు పొంది 5,600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. ముందు మనం బేసిక్గా ఈ క్వశ్చన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను 100 ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నాను. 20% ఓటర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్ అంటే 20% మంది ఓట్లు వేయలేదు. 100లో 20% అంటే 20 ఓట్లు. 20 ఓట్లు పడలేదు. అప్పుడు ఎన్ని వేశారు? 80. ఎన్ని వేశారు? 80. 80లో మళ్ళీ 12.5% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 12.5%. 12.5% అంటే 1/8. బేసిక్స్లో చెప్పాను, 12.5% అంటే 1/8. కాబట్టి దీంట్లో 1/8 అంటే 80లో by 8 అంటే 10. 10 ఓట్స్ ఏంటిది? ఇన్వాలిడ్. మిగిలినవి ఎంత? 70. 70 ఓట్స్ వ్యాలిడ్. 70 ఓట్స్ ఏంటి? వ్యాలిడ్. And the winner got 70% of total valid votes. 70% of total valid votes. దీంట్లో 70% విన్నర్కి వచ్చాయి.
క్లోజర్. 70లో 70% అంటే 7 49. 49 గెలిచినోడికి వస్తే అంటే ఏకి వస్తే 7 3 21. 21 బీకి వచ్చాయి. ఎలా సార్ ఎలా స్పీడ్గా చెప్పేస్తున్నారు? 70లో 30% అంటే దీనికి పోద్ది. 7 3 21. ఇది బి. ఈ మధ్య మెజారిటీ ఎంత? 49లో 21 తీస్తే 49లో 21 తీస్తే చూడండి మెజారిటీ 28 ఓట్లు. 28 ఓట్లు ఎక్కువయ్యాయి. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 5600 ఓట్లు అన్నాడు. 28 వచ్చి 5600 అయితే 28 వచ్చి 5600 అయితే ఒకటి వచ్చి ఎంత? 200. ఒకటి వచ్చి ఎంత? 200. ఒకటి వచ్చి 200. మొత్తం ఓట్లు ఎంత అన్నాడు? 100. 100 × 200. 100 × 200. 100 × 200 ఈజ్ ఈక్వల్ టు 20,000. ఎన్ని ఓట్లు? 20,000. ఇది ఈ క్లాసు, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ క్లాస్లో. కాబట్టి మీరు ఏం చేయాలి? బేసిక్ కాన్సెప్ట్ 100 తీసుకున్నాం, స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మీకు ఇక్కడ డైరెక్ట్గా ఎలా వేయడమో చెప్తున్నాను. $28 వచ్చి 5600 అయితే ఒకటి వచ్చి 200. 100 వచ్చి ఎంత? 20,000 అన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బాక్స్లో మీకు డైరెక్ట్గా ఎలా చేయాలి అని చెప్తాను చూడండి. ఓట్లు ఏమంటామంటే ఎక్స్ అనుకో. 20% ఓటర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. 20% అంటే ఎంత? 1/5. 5లో ఒక ఓటు పడలేదు. 5లో ఒక ఓటు పడలేదు. ఎన్ని పడ్డాయి? 4 పడ్డాయి. 8 మంది వేశారు? 4. నెక్స్ట్ 12.5% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 12.5%. 12.5% మీన్స్ 1/8. 8లో ఒక ఓటు పడలేదు. ఎన్ని పడ్డాయి అప్పుడు? 7. ద విన్నర్ గాట్ 70% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 70. బీకి ఎన్ని వస్తాయి? 30. వీడికంటే ఎంత మెజార్టీ ఎక్కువ? 40%. 40% ఎంత? 2/5. 20% అంటే 1/5. 40% అంటే 2/5 ఈజ్ ఈక్వల్ టు 5,600. ఈజ్ ఈక్వల్ టు 5,600. ఈ డైరెక్ట్ స్టెప్ వేయగలిగితే చాలా ఈజీ క్వశ్చన్. 4 7 28, 28 2 56. 56 × 100 56,100 సరిపోయిందా లేదా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 8 40, 45 200, 200 × 100, 200 × 100 20,000. 20,000 is right answer. Next question. In an election between two candidates A and B, 10% votes did not participate in voting. 100/9% casted votes declared invalid. 100/9% casted votes declared invalid. And the winner got 60% of total valid votes. The winner got 60% of total valid votes and won by 6,400 and won by 6,400. Then the total number of voters in voting list. బాగా వినండి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎలక్షన్ పోటీల్లో 10% ఓట్లు వేయలేదు. 10% మంది ఓట్లు వేయలేదు. 100/9% ఓట్లు చెల్లలేదు. పోలైన ఓట్లలో 60% ఓట్లు గెలిచిన అభ్యర్థి పొంది 6,400 ఓట్ల తేడాతో గెలిస్తే అయితే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు.
మనం 100 అనుకుందాం, 10% ఓట్లు పడలేదు అంటే 10 ఓట్లు పడలేదు. ఎన్ని పడ్డాయి? 90. 90లో కూడా 100/9%. 100/9% అంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. 100/9% అంటే ఏమని అర్థం? 1/9 అని. 9లో ఒక ఓటు. 9లో ఒక ఓటు చూడండి, 1/9. 1/9 అంటే 90/9 అంటే 10 ఓట్స్ చల్లలేదు. అప్పుడు ఎన్ని చెల్లాయి? 80 ఓట్లు పడ్డాయి. విన్నర్ గాట్ 60% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ ఇవి, ఈ వ్యాలిడ్ ఓట్స్. దీంట్లో 60% విన్నర్కి వస్తే లోజర్కి ఎంత రావాలి? 40%. ఇది 60 అయితే ఇది 40, ఇది 70 అయితే ఇది 30, ఇలాగనమాట. 48 ఓట్లు గెలిచినోడికి వచ్చాయి. 8×4 = 32. ఈ మధ్య డిఫరెన్స్ అంతా 16 ఓట్ల తేడాతో గెలిచిన వాడు. కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? 6400. 16 వచ్చి 6400 అయితే ఒకటి వచ్చే 400, ఒకటి వచ్చే 400. మొత్తం ఎంత అన్నాడు? 100 ఓట్స్ ఎంత? 40. 100 ఓట్స్ ఎంత? 40,000. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. లేదా మీరు స్పీడ్గా చేయాలంటే స్పీడ్గా చేయొచ్చు. ఓట్ల సంఖ్యను X అనుకో. 10% ఓటర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. 10% అంటే ఎంత? 1/10. 10లో ఒకటి పడలేదు అంటే ఎన్ని మంది పడ్డాయి? 100/9% క్యాస్టెడ్ ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 100/9% అంటే 1/9 అని. 9లో ఒక ఓటు పడలేదు. ఎన్ని పడ్డాయి? విన్నర్ గాట్ 60%. విన్నర్కి 60% వస్తే లోజర్కి ఎంత వస్తుంది? 40 వస్తుంది. మధ్య డిఫరెన్స్ 20%. 20% అంటే ఎంత? 1/5 = 6400. ఈ స్టెప్ మీరు వేయగలగాలి. ఈ స్టెప్ మీరు వేయాలి, అవునా? ఇప్పుడు డైరెక్ట్గా 9 కొట్టేయండి. 8 1 8 8 చూడండి. X = 800 × 50 40,000. X = 40,000. Next question. In an election between two candidates, A and B, 20% voters did not participate in voting. 200 casted votes declared invalid. This point important. 200 casted votes declared invalid. And the winner got 60% of total valid votes and won by 600 votes and won by 600 votes. Full stop. Find the total number of voters in the voting list. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎలక్షన్ పోటీల్లో 20% ఓట్లు హాజరవ్వలేదు. 20% ఓటర్స్ ఏమైంది? హాజరు కాలేదు. రెండు 200 మంది ఓట్లు చల్లలేదు. 200 మంది వేసిన ఓట్లు చల్లలేదు. గెలిచిన అభ్యర్థికి 60% ఓట్లు పొంది 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? బాగా వినండి ఫ్రెండ్స్. లెట్ us take 100. 20% ఓటర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ అంటే 20% మంది వేయలేదు. 100లో 20% అంటే 20. ఇప్పుడు ఎంత? 80. నేను 80% అని తీసుకుంటున్నా. ఎందుకు 80% అని తీసుకుంటున్నా అంటే ఇక్కడ 80 అని తీసుకున్నాం అనుకో, 80 - 200 వేయాలి. కన్ఫ్యూజ్ అవుతారు 120 అనేసి. అంటే ఇది శాతాల్లో ఉండండి, ఇది ఓట్లు. దీంట్లో మళ్ళీ ఎన్ని ఓట్లు చల్లలేదు? 200 ఓట్స్ మాత్రమే చల్లలేదు.
200 వోల్ట్స్ చల్లలేదు కాబట్టి అప్పుడు ఏమైంది 80% మైనస్ 200, ఇది వ్యాలిడ్ వోల్ట్స్. ఈ ఇన్వాలిడ్ క్యాస్టెడ్ వోల్ట్స్ ఇన్వాలిడ్. క్యాస్టెడ్ ఇప్పుడు మళ్ళీ గెలిచిన వ్యక్తికి 60% వచ్చాయి, వాడిపోయినోడికి 40. ఈ మధ్య డిఫరెన్స్ అంతా 20%. దీంట్లో 80% మైనస్ 120లో 20% అంటే 1/5. 20% అంటే ఎంత 1/5. ఇది వచ్చి ఎంత 1600, ఇది వచ్చి ఎంత 1600. 80% మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 8000. ఈ 5 అవతలకి వెళ్ళిపోద్ది 8000. 80% ఈజ్ ఈక్వల్ టు 8000. అయితే ఏమడిగాడు 100% ఎంత అన్నాడు. 100% 25ల 24ల 4 1ల 4 2ల 4 3ల 20 30 ఇంటూ 5 10,150. 10,150. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, 24ల 25ల 4 2ల 4 2ల 4 30ల. సరిపోయిందా లేదా? అలాగే 5తో 5 2000 వచ్చేంత 10,000. 5 3ల 150. సరిపోయింది. లేదు స్పీడ్గా చేయాలి అంటే మీకేం చెప్పాను, ఎక్స్ అనుకోండి. ఎక్స్ 20% ఓటర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. 20% ఓటర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్ అంటే 80% వేసినట్టేగా. 20% అంటే ఎంత 1/5. 5లో అక్కడ వేయలేదు అంటే 4 వేసారని. 200 క్యాస్టెడ్ ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. దీంట్లో 200 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే ఏం చేస్తున్నాను, నేను తీసేస్తున్నాను. అంటే నేను దీనిలో 200 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇప్పుడు ద విన్నర్ గాట్ 60, లోజర్ గాట్. విన్నర్కి 60 అయితే లోజర్కి ఎంత 40. మధ్య డిఫరెన్స్ 20. 1/5 ఈజ్ ఈక్వల్ టు 1600. x ఇంటూ 4/5 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 8000. ఓకే, వెరీ గుడ్. సారీ, ఇక్కడ 200. అప్పుడు ఏమవుతుంది, ఇది 8200 అవుతుంది. 4 2ల 450. అప్పుడు ఏమవుతుంది, 5 2000 అంటే 10,000. 10,250. 10,250 అయినా కానీ ఆన్సరు నన్ ఆఫ్ దిస్. ఇక్కడ 200, 120 కాదు, సారీ 120 రాశాను. 200 ఇది. చూడండి, ఎక్స్ ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు 8200. 8200. 4 2s 450s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,250.
చూసుకోండి ఫ్రెండ్స్, 200 కాదు, 200, 120 కాదు ప్లీజ్. In an election between two candidates, have participated 20%, votes declared invalid. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలక్షన్ జరిగింది, 20% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, 20% వేస్తే ఇన్వాలిడ్ అయిపోయాయి. అండ్ ద విన్నర్ గాట్ 60% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అండ్ won by 4,800. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఓటింగ్ లిస్ట్. సింపుల్ అండి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఓట్లను ఏమంటాం, 100 అనుకుంటాం. 20% ఓట్లు పడలేదు అంటే 20 పడలేదు, ఎనబడ్డాయి 80. ఈ 80లో మళ్ళీ గెలిచినోడికి 60, వాడిపోయినోడికి 40. 8 48, 8 32, డిఫరెన్స్ అంతా 16. 16 వచ్చి 400, 4800. అయితే ఏమడిగాడు మొత్తం అంటే 100 అంతా 16 3ల. రైట్ ఆన్సర్. లేదు మీరు ఎక్స్ అనుకుంటా అంటే ఎక్స్ అనుకోండి, ఎక్స్. 20% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే 1/5. 5లో ఒకటి పడలేదు అంటే 4/5. ఏ గాట్ 60%, బి గాట్ 40% అంటే డిఫరెన్స్ ఎంత 20%, 1/5 ఈజ్ ఈక్వల్ టు 4800. 4 1ల 4 12ల. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 60, 65లో 300, 30,000. సింపుల్. In an election between two candidates A and B, 8% voters did not participate in voting, and the winner got 48% of total votes and won by 1100 votes. Find the total number of voters in voting list. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎలక్షన్ పోటీల్లో 8% ఓట్లు వేయలేదు. గెలిచిన వ్యక్తికి 48% ఓట్లు పొంది తన ప్రత్యర్థిపై 1100 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఆ ఎలక్షన్లో ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం ఓట్లన్నీ 100. 8% వేయలేదు అంటే 92 వేశారండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ద విన్నర్ గాట్ 48% ఆఫ్ టోటల్ ఓట్స్. ఇవేంటి టోటల్ ఓట్స్? 48% టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ ఎంత? ఇవి. వీటిలో 48% అంటే 48, ఇది విన్నర్. అప్పుడు లోజర్ ఎంత? 92లో 48 తీస్తే 44. ఈ పాయింట్ మీరు బాగా నేర్చుకోవాలి. దీంట్లో కాదు, వ్యాలిడ్ ఓట్స్లో కాదు, ఈ వ్యాలిడ్ ఓట్స్. ఇవి టోటల్ ఓట్స్. ఓకే, మధ్య డిఫరెన్స్ ఎంత? 4 వచ్చి 1100 అయితే ఒకటి వచ్చి 275. ఎందుకు? 1000 ఉందనుకో 4 250, 100 ఉంది కదా 4 25. సరిపోయిందా లేదా? 100 వచ్చి సింపుల్ క్వశ్చన్. బాగా వినాలి. ఇన్ అన్ ఎలక్షన్ 10% ఆఫ్ ఓటర్స్ ఓటింగ్ లిస్ట్ డిడ్ నాట్ క్యాస్ట్ దర్ ఓట్స్. 10% మంది ఓట్లు వేయలేదంట. అండ్ 60 ఓటర్స్ క్యాష్ ది బ్యాలెట్ పేపర్ బ్లాంక్. బ్యాలెట్ పేపర్ బ్లాంక్ అంటే ఏంటి? ఓటు వేయకుండా వదిలేశారు, ఓట్లు వేయకుండా వేసేసారు. దెర్ వర్ ఓన్లీ 2 candidates. ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు, విన్నరు లూజర్ అన్నమాట. ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47% ఆల్ ద ఓటర్స్ ఇన్ ద లిస్ట్.
మొత్తం మీద 47% వచ్చాయి విన్నర్కి. అండ్ గాట్ 308 మోర్ దెన్ ఇస్ అపోనెంట్. ఆపోజిట్ వ్యక్తి కంటే 308 ఎక్కువ వచ్చాయి. ద నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఓటింగ్ లిస్ట్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎలక్షన్ పోటీల్లో 10% ఓట్లు, 10% మంది హాజరు కాలేదు. 60 మంది బ్యాలెట్ పేపర్లు ఖాళీగా వదిలేశారు. గెలిచిన వ్యక్తికి మొత్తం ఓట్లలో 47% ఓట్లు పొంది 308 ఓట్ల మెజార్టీతో గెలిస్తే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, కామన్గా చెప్తాను. 100 దీనిలో 10% ఓట్లు పడలేదు అంటే 90%. ఇక్కడ 90% ఎందుకు తీసుకున్నాం అంటే తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, నెంబర్ ఉంది. నంబరు ఒకవేళ 60 అన్నాం అనుకో, 90 - 60 30 అంటారు, రాంగ్ అవుతుంది. ఇది పర్సంటేజు, అది నంబరు. ఇప్పుడు 60 ఓట్లు పడలేదు బ్యాలెట్ పేపర్. అప్పుడు ఏమవుతుంది, 90% మైనస్ ఇది వ్యాలిడ్. ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47% ఆఫ్ ఆల్ ఓట్స్. దీంట్లో 47%, మొత్తంలో 47. దీంట్లో ఇది తీస్తే ఇది రావాలా. చూడండి, 90% మైనస్ 60లో 47% తీస్తే 43 మైనస్ 60%, మైనస్ 60, 43 మైనస్ 60, 43 మైనస్ 60. ఇప్పుడు చూడండి, విన్నరు 47 వచ్చాయి, లోజర్కి 43 మైనస్ 60, 43% అన్నమాట. ఇది 47%. డిఫరెన్స్ ఎంత, 4%. 4% ప్లస్ 4% ప్లస్ 60, 47 మైనస్ 43, 4 ప్లస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 4% ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 308. 4% ఈక్వల్ టు 248. 1% ఈజ్ ఈక్వల్ టు 62. 100% ఈజ్ ఈక్వల్ టు 6200. This is the right answer. ఓకేనా? ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా బ్యాలెట్ పేపర్ బ్లాంక్ అంటారు, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. In an election, 20% of voters did not cast their votes and 800 voters cast their ballot paper blank. 800 voters cast their ballot paper blank. Full stop. The winner got 60% of total votes and he got 300 votes more than his opponent. 300 votes more than his opponent. The number of voters in voting list is. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎలక్షన్ పోటీల్లో 20% ఓట్లు వేయలేదు. చూడండి, మొత్తం 100 అనుకోండి, 20% వేయలేదు. ఎనభై శాతం వేశారు. 80%లో కూడా 800 బ్యాలెట్ పేపర్లు బ్యాక్ వదిలేశారు. అంటే ఇప్పుడు 80%లో 800, ఇదే. తర్వాత ఏమడిగాడు, ద విన్నర్ గాట్ 60% ఆఫ్ టోటల్ ఓటింగ్ లిస్ట్. దీంట్లో 60%. ద విన్నర్ గాట్ 60% ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్. ఇక్కడ చూడండి, గెలిచిన వ్యక్తి చెల్లిన ఓట్లలో 60%,
చెల్లిన ఓట్లలో చెల్లిందంటే దీంట్లో ఈ వ్యాలిడ్ ఓట్స్ వీటిలో 60%. వీటిలో 60% అంటే ఇప్పుడు నంబర్ మారుతుంది. 48 ఇందాక 48 48 ఇది 48. అలాగే దీంట్లో రాసుకుంటాం. ఇప్పుడు బాగా వినండి. 80% మైనస్ 800లో గెలిచినోడికి 60 వస్తే ఓడిపోయినోడికి ఎంత వస్తుంది? 40. మధ్య డిఫరెన్స్ ఎంత? 20%, అంటే 1/5. మధ్య 1/5. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఇవి 300. 80% మైనస్ 800 ఈజ్ ఈక్వల్ టు 1500. 80% ఈజ్ ఈక్వల్ టు 2300. 100% ఈజ్ ఈక్వల్ టు 24 25 45 0 3 560 ఇంటూ 5 2800. ఎందుకంటే వినండి, 560 దీన్ని ఆఫ్ చేసి దీన్ని డబుల్ చేయాలి. ఇది క్వశ్చన్. సింపుల్, ఎక్కడెక్కడ కనుక్కోవచ్చు. ఇది ఈజీ మెథడు. బాగా వినండి. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates contested in which 20% voters did not vote, 20% ఓట్లు వేయలేదు, and 120 votes declared invalid. ఇంతకుముందు 120 ఇది. The winning candidate secured 41% of total voters in voting list. మొత్తం ఓట్లలో 41%, and they got 200 votes more than his opponents. Votes defeated candidate is what percentage of total votes casted? వినండి, మొత్తం 100 ఓట్లు ఉందనుకుందాం, 20% ఓట్లు వేయలేదు. ఎంత అయింది? 80%. మరియు 120 ఓట్లు చెల్లలేదు. ఇది తర్వాత గెలిచిన వ్యక్తికి 41%, టోటల్లో 41. దీంట్లో ఇది 41 అయితే ఎంత? ఇది 39. దీనిలో ఇది చేస్తే 41%, 39%. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 2% ప్లస్ 2% ప్లస్ 120. 2% ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 200. 2% ఈజ్ ఈక్వల్ టు 80. 100% ఈజ్ ఈక్వల్ టు 2% 80. 1% ఈజ్ ఈక్వల్ టు 40. 100% ఈక్వల్ టు 4000. ఇక్కడ ఏమడిగాడు? ఓడిపోయిన ఓట్లు మొత్తం ఓట్లలో ఎంత శాతం? ఓడిపోయిన వాళ్ళు ఎంత? 39 మైనస్ 120. 1% 40 అయితే 39 వచ్చేంత? 1
1560. 1560లో 120 తీస్తే 1440 బై వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఓట్స్ క్యాస్టెడ్. టోటల్ ఓట్స్ ఎన్ని క్యాస్ట్ అయ్యాయి? 3200 క్యాస్ట్ అయ్యాయి. ఇది క్వశ్చన్, ఇది కొట్టేశాను. పదహారు 2 16 9 45%. 45%. ఎనర్జీగా చూడండి, చాలా ఇంపార్టెంట్. A company gives 9% commission on the total sales to his salesman and bonus of 1% on the sales over 15,000. 15,000 వరకు కమిషన్ అయితే మొత్తం మీద 9% ఇస్తాను. ఒకవేళ బోనస్ 1% ఇస్తే అప్పుడు ఏమైంది? 72,150 అయింది. In the company after deduction is earning from the total sales. Find the total sales by made by the salesman. ఒక వ్యాపారం మొత్తం అమ్మకాలపై 9% కమిషన్ వస్తుంది. మరి అమ్మకాలు 15,000 దాటితే 1% బోనస్ వస్తుంది. ఆ వ్యాపారి మొత్తం కమిషన్ 72,150 అయితే మొత్తం అమ్మక బిల్లు అంతా మొత్తం ఎంత? 9 కమిషన్, 9%. చూడండి ఇంకోటి, ₹15,000 వరకు, 15,000 రూపాయల వరకు చూడండి. బోనస్ ఆఫ్ 1% ఆన్ ద సేల్స్ ఓవర్ 1,500. దీంట్లో 1%, దాన్ని దాటితే బోనస్ వస్తుంది. ఆ విధంగా ఎంత అయింది? 72,150 అయింది. 72,150లో చూడండి ఈ పార్ట్ కౌంటు చూడండి. 15,000లో 1%, 15,000లో 1% అంటే ఎంత? 15,000లో 1% అంటే 150. 150 ఓట్లు, 150 రూపాయలు. 150 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు నువ్వు. 150 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు కాబట్టి 72,150 అన్నావు. అదే 80% అనుకో, అదే 80% అనుకో, ఏమవుతుంది? దీనిలో దిందిస్తే 72,000. 0 ఒకటి వచ్చి 900, ఒకటి వచ్చి 900. అయితే మొత్తం ఎంత? 100 అనుకున్నాం. మొత్తం ఎంత? బోనస్ని తీసేయాల ఇలాంటి క్వశ్చన్లో. అర్థమైందా? బాగా వినండి. A company gives 13% commission on the total sales on his salesman. But if the company offers as fixed salary or 10,000 and only 3% commission on total sale, that's why salesman got 560 rupees more. Find the total sale. ఒక సేల్స్ మ్యాన్ మొత్తం అమ్మకంపై 13% కమిషన్ ఇస్తానని పేరెంట్ కంపెనీకి చెప్పింది. ఒక సేల్స్ మ్యాన్ 10,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీకి నియమించబడి మొత్తం అమ్మకాలపై 3% మాత్రమే కమిషన్ పొందితే, రెండోసారి మొదటి సందర్భం కంటే ₹560 ఎక్కువైతే పొందేవాడు ఎంత? సింపుల్ ఫ్రెండ్స్, మొత్తం ఎంత? టాప్ టు బాటమ్ 13% కమిషన్. రెండో కేసులో చేంజ్ సీరియస్ అయింది. ఎలాగా? 10,000 వరకు 10,000 వరకు కమిషన్ ఇవ్వరు, 10,000 తర్వాత కమిషన్ ఇస్తారు.
ఇది బాగా వినండి. 10,000% 10,000 ఈ మధ్య మరియు 13% కమిషన్ మధ్య దీనికి గ్యాప్ ఏంటి? ఎక్స్ట్రా అమౌంట్ ఎంత? 560. ఎక్స్ట్రా అమౌంట్ ఎంత? 560. చూడండి, 10,000లో 560 తీస్తే 94,400 = 10%. 100% ఎంత? 9,400. 9,400 40 × 10 94,400. 94,400. ఇవి పర్సంటేజ్లో క్వశ్చన్స్. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కావాలంటే అరవింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే అరవింద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు పోస్టుల గురించి ఆలోచించద్దు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి, విపత్కర పరిస్థితి. జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయని మీరు మీ ప్రిపరేషన్ ఆపొద్దు. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ వచ్చే సంవత్సరంకైనా మీకు అది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.